నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో త్వరలో మళ్ళీ కొత్త బ్యాంకులు రాబోతున్నాయి. ఆ బ్యాంకులు ఏమొస్తాయి అనేది చూద్దాం. 2014 తర్వాత మళ్ళీ బ్యాంకింగ్ లైసెన్సులు జారీ చేస్తుంది ఆర్‌బీఐ. అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త కొత్త పేర్లతోటి కొత్త కొత్త బ్యాంకులు వచ్చే అవకాశాలున్నాయని అన్నమాట. అయితే ఈ కొత్త బ్యాంకులు ఎందుకొస్తాయి? దాని ఆవశ్యకత ఏంటిదనేది ఇప్పుడు చూద్దాం. 2014 అంటే 11 ఏళ్ల తర్వాత మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ లైసెన్స్‌ని జారీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా బ్యాంకింగ్ రంగ విస్తరణపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌బీఐ చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 2014 తర్వాత మరోసారి నూతన బ్యాంకుల కోసం ఆర్‌బీఐ లైసెన్సులు ఇచ్చే వీలుందని ఒక కథనంలో బ్లూంబెర్గ్ వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే దేశంలో కొత్త బ్యాంకులు వస్తుంటాయి, ఇక రాబోతాయి. దశాబ్ద కాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఏదైతే మళ్ళీ లైసెన్సులు ఇష్యూ చేస్తుందో, ఇటు ఆర్‌బీఐ నుంచి కానీ అంటే ఈ ఆర్‌బీఐ లైసెన్సులు ఇచ్చే వీలుందని బ్లూంబెర్గ్ చెప్పిన తర్వాత అటు ఆర్థిక శాఖ నుంచి కానీ ఆర్‌బీఐ నుంచి కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. ఇది ఒక వార్త. అయితే ఈ వార్తల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లో మాత్రం కనిపించింది. నష్టాల నుంచి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కొంచెం కోలుకోగలిగినాయి. 2047 నాటికి మన ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా మన భారత్ ఉండాలనేది కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందుకు జీడిపిలో బ్యాంక్ ఫండింగు దాదాపు 130% పెరగాల్సిన అవసరం కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇది 56%గా ఉన్నది అని చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు ఆర్‌బీఐ ప్లాన్ చేస్తుంది. ఈ బ్యాంకులు ఏవైతే ఏర్పాటుకు ముందే ఏవైతే పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయో షేర్ హోల్డింగ్పై ఆంక్షలతోటి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. అలాగే ఇప్పుడున్నటువంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఎన్‌బీఎఫ్‌సీలు అంటాం వాటిని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు. అవి పూర్తి స్థాయి బ్యాంకులుగా సేవలు అందించాలని ప్రోత్సహించాలని, అంటే ఎన్‌బీఎఫ్‌సీలు ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో బ్యాంకులుగా రూపాంతరం చెందుతాయి. అయితే వాటికి ఏదైతే ఉందో అది ఆలోచన అన్నమాట. వాటికి ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం కూడా యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ మదుపరులు అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ వాళ్ళు వాటాలు పెంచుకునే ఆలోచన కూడా ఉంది అనేది. అయితే ప్రస్తుతం ఈ వాటా ఏదైతే ఫారిన్ ఇన్వెస్టర్ల వాటా 20%కి మించరాదు. అయితే ఈ స్థాయికి పెరగాలన్నా ప్రభుత్వ అనుమతి కావాల్సిందే. నిజానికి బ్యాంకింగ్ లైసెన్సులకు దరఖాస్తు పెట్టుకోవాలి అంటే భారీ వ్యాపార పారిశ్రామిక సంస్థలపై 2016లోనే మోదీ సర్కార్ నిషేధం విధించడం జరిగింది. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించవచ్చని అంచనాలు ఉన్నాయి. అందుకే ఆంక్షలతో కూడినటువంటి అనుమతులు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకింగ్ ప్రయోజనాల దుర్వినియోగం, దివాలా వంటి ప్రమాదాలు పొంచి ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇక తర్వాత బ్యాంకుల విలీనం. ఈ చిన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో విలీనం జరగటం వలన పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేస్తే లాభదాయకంగా ఉంటుందనేది కూడా అభిప్రాయాలు రావటం జరిగింది. దీంతో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుమరుగయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో కలిసిపోయాయి. దక్షిణాదిలో ఎన్‌బీఎఫ్‌సీలు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సర్వీసుల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలని కేంద్రం చూస్తుంది. బ్లూంబెర్గ్ వివరాల ప్రకారం భారత్ తరపున ప్రస్తుతం ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు మాత్రమే ఆస్తుల పరంగా ప్రపంచంలోనే టాప్ 100 బ్యాంకుల్లో ఉన్నాయన్నమాట. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ. ఇది ఈ రాబోయే రోజుల్లో మనకి కొత్త బ్యాంకింగ్ వ్యవస్థ వస్తుంది, కొత్త బ్యాంకులు వస్తాయి అనేది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సెలవు.